ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మేము ఈరోజు అయితే కాళేశ్వరం వచ్చాము. కుటుంబ సమేతంగా కాళేశ్వర యాత్రకు వచ్చాము. ఇప్పుడే బస్సు దిగాము కాళేశ్వరంలో. ఇది కాళేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి దేవస్థానం దగ్గరే ఉంటుంది. ఇక్కడ నుంచి నడిచి వెళ్తే కూడా దగ్గరనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కాళేశ్వరం బస్ స్టాండు మరి అంత పెద్దదేం కాదు, చిన్నదే, చాలా చిన్నదే. కానీ ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రం రద్దీగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం మరియు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము దేవస్థానానికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి దగ్గర ఉంటుంది, దాదాపు దగ్గరనే ఉంటుంది, ఎక్కువ దూరం ఉండదు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, దేవస్థానానికి నడిచి వెళ్తున్నాము. ఇదే దారి, ఇదే రోడ్డు మార్గం. దగ్గరనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. అతి చేరువలో ఉన్నది. కాసేపట్లో చేరుకుంటాం. మిత్రులారా, ఇదే దేవస్థానం వారి బిల్డింగ్. ఈ బిల్డింగ్లో భక్తుల సౌకర్యార్థం గదులు అద్దెకిస్తుంటారు. రేటు 500 రూపాయలు. ఇంకా 500 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ అడ్వాన్స్ ఇచ్చిన పైసా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు. మేము కూడా రాత్రి ఇదే బిల్డింగ్లో ఉన్నాము. గది అద్దెకి తీసుకున్నాము. చాలా సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాము. ఇదే దేవస్థానం వారి బిల్డింగ్ భక్తుల సౌకర్యార్థం నిర్మించబడింది. సెకండ్ ఫ్లోర్ ఉంటుంది మా రూమ్ నంబర్ 161. మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. విశాలమైన ప్రాంగణం, విశాలమైన బిల్డింగ్. భక్తుల సౌకర్యార్థం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇదే కాళేశ్వరం గోదావరి నది త్రివేణి సంగమం. 3 నదులు ఇక్కడ కలుస్తాయి. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి 3 నదుల కలయిక ఇది. భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారు. చూడండి, వావ్, సూపర్. ఈ దృశ్యం కమనీయంగా, రమణీయంగా ఉంది. వావ్, ఇలాంటి దృశ్యం జన్మలో చూడగలమా? వావ్, ఎంత భక్తి, ఎంత స్వామి భక్తి. జై ముక్తేశ్వర, జై ముక్తేశ్వర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా భక్తుల సంఖ్య రద్దీగానే ఉంది. గోదావరి పుణ్యస్నానాల దృశ్యం మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నది ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 నదుల కలయిక ఈ త్రివేణి సంగమం. శ్రీ కాళేశ్వర మహత్యాన్ని చూడండి. భక్తుల సందడి చూడండి. భక్తుల సందడి చూడండి. ఓం నమ శివాయ. జై కాళేశ్వర, జై ముక్తేశ్వర. ఓం నమ శివాయ. మిత్రులారా, నిజానికి ఈ కాళేశ్వర యాత్ర చాలా సంతోషంగా ఉంది. ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి ముక్తేశ్వర స్వామి దర్శించుకోవడం జన్మ జన్మ పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కుటుంబ సమేతంగా వచ్చాను. స్వామివారిని దర్శించుకోబోతున్నాను. ఎటు చూసినా భక్తుల సందడి ఉన్నది. భక్తుల గోదావరి పుణ్యస్నానాల సందడి మీరు గమనించవచ్చు.
ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. ఓం నమ శివాయ. పవిత్ర గోదావరి నీకు వందనం అభివందనం. భక్తుల పాపాలను తీసేస్తున్న నీకు అభివందనం గోదావరి మాత. త్రివేణి సంగమం సాక్షిగా భక్తుల పుణ్య స్నానాలు ఇవి. ఎంతో సందడి, ఎంతో భక్తి పారవశ్యం, ఎంతో సంతోషం, ఉల్లాసం, చెప్పలేని ఆనందం. ఇంతకంటే ఈ జన్మ కావాల్సింది ఏముంది మిత్రులారా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. రానున్నది కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తుల సందడి ఎక్కువగా ఉంది. భక్తులు పుణ్యస్నానం చేసి ఇక్కడ నుంచి నేరుగా దేవస్థానానికి వెళ్తారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తమ జన్మని పావన చేసుకుంటారు. ఎంతైనా మహాశివుడు గొప్పవాడు. స్వామి, నిన్ను దర్శించాలని మా తపన మాకు సంతోషంగా ఉంది, మాకెంతో హాయిగా ఉంది. నీ నామమే మాకు జన్మ జన్మలకు మనకు పుణ్యఫలం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక ఇడురా కావ్య, కావ్య ఇడురా, ఇడురా, చూడు చూడు కావ్య, చూడు కావ్య. స్నానం చేసినావా? స్నానం అయిందా? ఓం నమ శివాను. ఓం నమ శివాయ. జై ముక్తేశ్వర. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇదే కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం ప్రధాన ద్వారం, ముఖద్వారం. ఇప్పుడు మేము ఆలయంలోకి వెళ్తున్నాము, ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం. భక్తులు దర్శనానికి వెళ్తున్నారు, మేము కూడా దర్శనం వెళ్తున్నాం. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రండి, వెళ్దారండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. बड़ा रापुर ఓం నమ శివాయ. జై ముక్తేశ్వర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై కాళేశ్వర. జై కాళేశ్వర ముక్తేశ్వర. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై ముక్తేశ్వర. ఓం నమ శివాయ. అంటే బాగా లోపలికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
దర్శనానికి కాదు. మిత్రులారా, ఈ ఆలయంలో ప్రత్యేకంగా శని పూజలు, కాలసర్పదోష నివారణ పూజలు మరియు నవగ్రహాల పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ జరిపించుకుంటారు. ఫ్రెండ్స్, మేము మంచిర్యాల మీదుగా వచ్చాము. మల్లాపూర్ నుంచి వయా జగిత్యాల, మంచిర్యాల, చెన్నూరు మీదుగా వచ్చాము. అయితే ఒకటి విచిత్రం జరిగింది ఫ్రెండ్స్, గొప్ప అనుభూతి ఏంటంటే మేము కొన్ని కిలోమీటర్లు మహారాష్ట్ర నుంచి ప్రయాణించాము. చెన్నూరు మీదుగా కాళేశ్వరం వచ్చాము. అయితే కొన్ని కిలోమీటర్లు మహారాష్ట్ర మీదుగా వచ్చాము. అంటే తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర వచ్చాము. మహారాష్ట్ర నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చాము. చాలా గొప్ప అనుభూతి అనిపించింది ఫ్రెండ్స్. లడ్డు ప్రసాదం కోసం క్యూ లైన్లో వేచిస్తున్నాం. చూడండి, కాళేశ్వర దేవస్థానం పులిహోర మరియు లడ్డు కోసం వేచి ఉంటున్నాం. పెద్ద క్యూ ఉంది, క్యూ వరుస నుంచి వెళ్తున్నాం. వెళ్ళండి, ముందుకెళ్ళండి, వెళ్ళండి తొందరగా ఫాస్ట్గా వెళ్ళండి, లేట్ అవుతుంది. వెళ్ళండి. తిన్నావా? హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మిత్రులారా, శ్రీ కాళేశ్వరానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అయితే ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే, శ్రీ ముక్తేశ్వర స్వామి విగ్రహంతో పాటు యమధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది, యముడి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ యముడి విగ్రహం కూడా పక్కనే ఉండటం విశేషం. శివుడు యముడికి ఇచ్చిన వరమది. తన పక్కనే లింగ రూపంలో యమధర్మరాజు కనిపిస్తాడు. చాలా చక్కని ప్రదేశం ఇది, చాలా చక్కటి యాత్రాస్థలం. అందరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.